నమస్తే, వెల్కమ్ టు మహానగర్. నేను మీ జర్నలిస్ట్ అని. ముఖ్యంగా ధర్నా చౌక్లో అయితే ఆత్మగౌరవ సభ పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఎవరైతే లంబాడీలకు సంబంధించి ఆత్మగౌరవ సభ అయితే పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే లంబాడీ సంఘానికి సంబంధించి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఎస్టీలను కూడా పాయింట్అవుట్ చేసుకుంటూ అనుచితమైన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇందులో రేవంత్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. అందుకనే ఈ ఎస్టీలు ఇప్పుడు ఉద్యమానికి తెరలేపుతున్నారంటూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఒకసారి మీకు ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను, చూడొచ్చు. దోపిడీ చేసి వచ్చింది, నానా రకాల మాటలు అంటుంటే ఆ జాతి శీలాన్ని మేము నిరూపించుకోవడం కోసం ఈడ సమావేశం కావడమే చాలా బాధ కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. ఇది మనం అందరం గమనించాలి. ఒకవైపు ఈ సొసైటీలో ఉన్న మనిషి అనేటోడు ఎవడైనా ఆ లంబాడిల ఆత్మఘోషను మీరు అర్థం చేసుకుంటున్నారా? ఎందుకు ఊకే మా అంటే కోయల సొమ్ము తిన్నాం, గోళ్ల సొమ్ము తిన్నాం, ఆదివాసుల సొమ్ము తిన్నాం. అరే సొమ్ము తిన్నది మేమా? మాకు ఎన్ని బంగ్లాలు ఉన్నాయి ఏజెన్స్ ప్రాంతంలో, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని క్రషర్ మిల్లులు ఉన్నాయి, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, మేమా మీ సొమ్ము తింటున్నది? అసలు నేను అడుగుతున్నా ఒక మాట, ఆదివాసీ మిత్రులు అయ్యా ఒక్క మాట అడుగుతున్నా. 1976లో మమ్మల్ని 10876 లో కలిపినప్పుడు ఈ రాష్ట్రంలో మంత్రి మీ భీమరావు, మీ రామారావు, వీళ్ళెవరు? మీ గోడు సోదరులు కాదా? వాళ్ళకి తెలియదా? మేము అక్రమం వస్తే అప్పుడే అడ్డుకోవచ్చు కదా. ఇది కావాలని కుట్రపూరితంగా మా మీద కక్ష సాధింపుగా మీ వెనకాల నడుస్తున్న నీ పొంగులేటి లాటోలు లగచర్ల పోరాటం చేసిన మా లంబాడులకు కక్షగట్ట రేవంత్ రెడ్డి లాటోలు ఇవాళ మీ వెనకాలండి నడిపిస్తున్న విషయాన్ని సుస్పష్టం చేయదలుచుకున్నాం. కబడ్దార్ బిడ్డ, లంబాడీల ఓట్లతోటి మీరు అధికారం ఎక్కినటువంటి మీరు మా జోలికి వస్తే మేము ఊరుకోం. ఇదే చెప్తున్నా. రామచంద్ర నాయక్ మాట్లాడి ఇవాళ వీడియో తీసిండు, చూసుకోవచ్చు. అంటే పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఈ వీడియో మస్తు వైరల్గా మారింది సోషల్ మీడియా మాధ్యమాలలో. పూర్తిగా కూడా ఏదైతే ఇందిరా పార్క్ వద్ద అయితే లంబాడీల ఆత్మగౌరవ సభ అయితే పెట్టిన నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఎస్టీలు ఎవరైతే ఉంటారో ఎస్టీలు ఇప్పుడు ఉద్యమానికి తెరలేపుతున్నారు తప్పించి గతంలో మీరు ఏం చేశారు, దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, లగచర్ల ఘటనని మేము ముందుకు తీసుకెళ్ళాం కాబట్టి మా మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇదంతా చేస్తున్నారంటూ కూడా అక్కడ లంబాడి సంఘాల నాయకులు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఇటు యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఈ లంబాడీల పంచాయతీ అయితే, లంబాడీలది ఎస్టీలది పంచాయతీ అయితే తారాస్థాయికి మారుతుంది రోజు రోజుకి. దీనికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న కాక మొన్న కూడా నేను ఇంటర్వ్యూ చేసిన తుడుందబ్బ రాష్ట్ర అధ్యక్షుడిని, ఒకసారి అరుణతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అరుణ, నమస్తే అన్న. నమస్తేనా అన్న, ముఖ్యంగా ఇప్పుడు లంబాడీలకు సంబంధించి ఆత్మగౌరవ సభ అయితే పెట్టిండ్రు ధర్నా చౌక్లో. అన్నా పూర్తిగా ఇదంతా వైరల్గా మారుతుంది. ఇటు మీ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. అందుకనే ఎస్టీలంతా కూడా ఇప్పుడు ఉద్యమానికి తెరలేపుతున్నారు. ఆ రోజు మేము వలస వచ్చినామంటే మరి ఆ రోజే అడ్డుకోవచ్చు కదా, ఈ రోజే ఎందుకు ఈ రోజే ఈ విషయాన్ని తెర మీదకి ఎందుకు తీసుకొస్తున్నారు అంటూ చాలా వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. ఎట్లా చూస్తారు మీరు? వాస్తవంగా కూడా ఇది ముందు నుంచి వినిపిస్తున్న మాట అన్న. ఈ పోరాటం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు అనేది వీళ్ళు ముందు నుంచి వాదించే మాట. ఇది అసలు వాళ్ళకి ఏం అవసరం అన్న ఆదివాసీ పోరాటం అనుకుంటడానికి? ఆదివాసులు ఏమన్నా ఆర్థికంగా రేపు పొద్దుగాల వచ్చే ఎన్నికలలో కొన్ని వేల కోట్లు కాంగ్రెస్ పార్టీకి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? లేకుంటుంటే వీరు అన్నట్టు మేము 60 స్థానాలలో ఉన్నాం లంబాడీలం, మేము మాకు సపోర్ట్ చేయకుంటే ఓడగొడతామని బెదిరించేంత ఓటు బ్యాంక్ ఆదివాసులకు ఉన్నదా? ఇవాళ ఆదిమ తెగలని కూడా ఎక్కడో చెల్లా చెదురుగా అటు నల్లమల్ల చెంచులు గాని, ఆదిలాబాదులో ఉన్న ఆంధ్రు, కొలాం, పర్దాన్, తోటి, మన్నేవారు, కొలావారు ఇటువంటి చిన్న తెగలు 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వాళ్ళకి ఇంకా హైదరాబాద్ అంటే ఏందో తెలియదు. అటువంటి తెగల పక్షాన ఆ ఓటు బ్యాంకును వదిలేసి మా వెనక నిలబడి వాళ్ళేం కుట్రలు చేయడానికి ఉంటుందన్న? చేయటం వల్ల ఏం ప్రయోజనాలు వస్తుంది? ఇదంతా కూడా
బయటి సమాజాన్ని పక్కదోవ పట్టియడానికి, నిజమైన ఆదివాసీలకి ఎక్కడ ఆదివాసీ ఉద్యమానికి సింపతి దొరుకుతుందో, ఎక్కడ ఆదివాసులకంటూ ఈ సమాజం మద్దతు ఇచ్చి మమ్మల్ని ఎస్టీల నుంచి ఎలా కొడతారో. ఎందుకంటే ఇవాళ వాళ్ళ ఆడావుడే ఎక్కువ ఉన్నది రాష్ట్రంలో. మనం చూసుకున్నప్పుడు అన్న ఖమ్మంలో భారీ ర్యాలీ పెట్టిండ్రు, వరంగల్లో పెట్టిండ్రు, ఆత్మగౌరవ మీటింగులు అంటారు. ఇక్కడి నుంచి అక్కడ వరకు వాళ్ళే ఉరుకులో పెడతారు. మరి ఇప్పుడు భయం అయ్యేటోడికి ఆత్రం ఎక్కువ ఉంటది, భయం ఎక్కువ ఉంటది. ఇవాళ ఇప్పటికిప్పుడు వాళ్ళ ఇందిరా పార్క్ లో ధర్నా పెట్టగలిగిండ్రు. ఇప్పటి వరకు మా గూడాలు ఇంకా నిశ్శబ్దంగానే ఉన్నాయి. జొన్నకేళ్ళ కాను లేకుండా ఇంకో సేమ్ కాడ కాపలు ఉండి కూతురు అనుకునే కారణం మా వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ ఉరుకలాటకి అర్థం ఏమైతుందన్న, వాళ్ళు ఎస్టీలు కాదనే కదా. ఎక్కడ మమ్మీని ఎస్టీలకి వెళ్ళి తీసేస్తారో, రాజ్యాంగబద్ధంగా ఉన్న ఆర్టికల్ 342 ప్రకారం మేము సవరణ జరగకుండానే కలిసినాం. 76లో మేము అక్రమ పద్ధతిలో కలిసినాం. కాబట్టి సుప్రీంకోర్టు కనుక ఇది అన్కాన్స్టిట్యూషన్ అనేది ఉంటే మా పని అయిపోతుంది అనే భయంతోనే ఇవాళ ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇవాళ రేవంత్ రెడ్డి మీద నెడతాను, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మీద నెడతాను. ఇవాళ ఈయనకు ఆదివాసుల మీద ప్రేమ ఉండేది ఉంటే ఐటీడీఏలు ఎందుకు బలోపేతంగాను, షెడ్యూల్ ఏరియా ఉద్యోగాలు ఆదివాసులకు ఎందుకు రాలేవు, ఈ ఐటీడీఏలు అంతా కూడా నిర్వీర్యం అయిపోయాయి అనే కదా ఈ రోజు వరకు ప్రభుత్వం మీద కొట్లాడేది. వాళ్ళెట్లా మాకు సపోర్ట్ ఉంటుందన్న, అదంతా కూడా లంబాడీల కుట్ర, సమాజాన్ని పక్కన పట్టించడానికి ఆడే డ్రామాలు అవన్నీ కూడా. ముఖ్యంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిండ్రు. వ్యాఖ్యలు ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాలకు పోదాం, ఏజెన్సీ ప్రాంతాలలో మా లంబాడీ ఇల్లులు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే ఆదివాసీల ఇల్లులు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే క్రషర్ మిల్లులు కావచ్చు, లేకపోతే ఇసుక క్వారీలు కావచ్చు, అనేకమైన అన్ని కూడా ఆదివాసీలకే ఉన్నాయి, మాకేమున్నాయి అంటూ కూడా వాళ్ళు సవాలు కూడా ఇసురుతా ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఇవాళ ఏజెన్సీ ప్రాంతాలలో క్రషర్ మిల్లులు లేకుంటే ఇంకేమన్నా వ్యాపారాలంటే ఆదివాసులకి భూ దొరకగానే చచ్చిపోయి ఈ రోజు వరకు కూడా పోడు పట్టాలు కావాలని కొట్లాడుతాను జానాడు భూమి కోసం. ఎన్ని రకాల దాడులు మా మీద ఫారెస్ట్ లో జరుగుతారో చూస్తలేమా? పొక్కులేర్లు పెట్టి ఇంకోటి పెట్టి ఇక్కడ ఇంకా ఆదివాసులు వ్యాపారాలు చేసే పరిస్థితులలో ఇక్కడెక్కడ ఉన్నారే? ఇక్కడ వ్యాపారాలలో గాని, ఇక్కడ బిల్డింగ్లు కట్టుకోరు గాని ఎక్కడ కూడా ఆదివాసి సమాజం కనపడదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే వీళ్ళ ప్రాంతంలో మేము లేము కదా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాంట్లో నీకు లాజిక్ అర్థం చేసుకోవాలి. ఆ ప్రాంతంలో అయితే మేము లేము కదా, వాళ్ళ ప్రాంతంలో మేము పోటీగా రాలేము కదా అనేది వాళ్ళ భావన. ఇప్పుడు వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడుతాండ్రు. ఇప్పుడు వాస్తవంగా ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళు లేకపోవడానికి కారణాలు ఏంటంటే ట్రైన్ రూట్ ఉన్న ప్రాంతాలలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏదైతే కొత్తగూడెం ఉన్నదో, ఇటు మహబూబాదు, ఈ డోర్నకల్ లాంటి ప్రాంతాలన్నిట్లో కూడా వాళ్ళ వలస మహారాష్ట్ర నుంచి ఎక్కడికి వచ్చింది? ట్రైన్ రూట్ ప్రాంతాలకు వచ్చింది. కాబట్టి ట్రైన్ రూట్ ప్రాంతాలలో ఎవరు ఉన్నారని మేము అడుగుతారు. ఇప్పుడు ట్రైన్ రూట్ మైదాన ప్రాంతంలో చేరి ఇవాళ మైదాన ప్రాంతాలను ఆక్రమించుకొని అక్కడి నుంచి వెళ్ళి షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న సంపదను, అక్కడ ఉన్న ఉద్యోగాలు దోచుకుంటారని మేము అంటాను. వాళ్ళు కరెక్ట్ పాయింటే మాట్లాడిండు. మేము లేవు కదా ఎక్కడ షెడ్యూల్ ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతం. మరి మీరు లేరు కాబట్టి ఎస్టీలు కాదంటాము మేము. అర్థమవుతుంది కదనే? ఇప్పుడు 1950లో షెడ్యూల్ గ్రామాలు వస్తాయి, షెడ్యూల్ తెగల లిస్ట్ వస్తుంది. మీరు అందులో షెడ్యూల్ గ్రామాలలో లేరు, షెడ్యూల్ ఏరియాలో లేరు, షెడ్యూల్ తెగల లేరు. మీరు అందరూ కూడా మైదాన ప్రాంతం కాబట్టి మేము ఎస్టీలు కాదని అంటారు. వాళ్ళు దాన్ని తెలివిగా వాడుకుంటారు. ఇప్పుడు మేము లేం కదా అక్కడ. ఇది క్రషర్ మిషన్ ఎవరుకున్నాయి ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళు నిర్ధారించగలుగుతారా ఏమన్నాయి అనేది? అక్కడ వ్యాపారాలు ఆదివాసులు బడా వ్యాపారస్తులు నిర్ధారించగలుగుతారా ఈ రోజు వరకు కూడా? అవన్నీ కూడా అవాస్తవం. సభలో అంటున్నారు కదా క్రషర్ మిల్లులు ఉన్నాయి, లేకపోతే ఎవరికి ఎక్కువ బిల్డింగ్లు ఉన్నాయో పోదాం పాండి, ఇదైనా సవాల్ అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. ఇప్పుడు వాస్తవం కూడా నిజం అనేది లైవ్ లో లేనప్పుడు అబద్ధమే నిజమై రాజ్యం వెళ్తాడట. వాళ్ళ జనాభా లక్షలాది జనాభా ఇవాళ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో, వరంగల్ లాంటి పట్టణ ప్రాంతాలలో ఉండి వాళ్ళకున్న బలంతో సభలు పెట్టుకొని వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ మాట్లాడతారు కాబట్టి అక్కడ ప్రసార మాధ్యమాలలో కానీ ఇంకా మిగతా సోషల్ మీడియాలో మొత్తం ఏమొస్తుందంటే ఇదే వస్తుంది. ఏది ఆదివాసుల మీద దుమ్మెత్తి పోసే మాటలే వస్తాయి. కానీ అవి వాస్తవ అంశాలలో షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులకు క్రషర్ మిల్లు ఏమున్నాయనేది చూపెట్టాలి కదా. అది చూపెట్టకుండా మాట్లాడినప్పుడు మళ్ళీ అవాస్తవమే అవుతుంది కదా.
అవన్నీ కూడా అవాస్తవ మాటలన్నా వాళ్ళు మాత్రం ఒక బల ప్రదర్శన ద్వారానే ఆదివాసులు ఏదైతే నాణ్యంగా అంటే లంబాడీ లిస్టులు కాదనే నిజమైన డిమాండ్ తీసుకొస్తాండ్రో మేము ఎక్కడ రాజ్యాంగం వ్యతిరేకంగా ఉన్నామేమో తొలగిపోతాం అనే భయంతోనే బయట సమాజం యొక్క సింపతిని వాళ్ళు గెయిన్ చేసుకోవడానికి, బయట సమాజం మద్దతుని తీసుకొని ఇగో రేవంత్ రెడ్డి ఉన్నాడు, పొంగులేటి ఉన్నాడు, వీళ్ళు కావాలనే తెగల మధ్యలో సిచ్చు పెడతాను, తెగల మధ్య వైరుధ్యాలు పెడతాను అనే ఒక మెసేజ్ ని బయట సమాజంలో తీసుకుపోయి వాళ్ళు ఆ బయట సమాజాన్ని వాళ్ళ పక్షాన మార్చుకొని వాళ్ళ పబ్బం గడపాలనే మాటలు తప్ప లంబాడీలు మాట్లాడే మాటలు ఏది కూడా వాస్తవాలు కాదు. లంబాడీలు వాళ్ళు చేసే ఉద్యమం కూడా మొత్తం కుట్రపూరిత ఉద్యమే. రిజర్వేషన్లు తినేది వాళ్ళే, మొత్తం కూడా ఆదివాసుల్ని నాశనం చేసేది వాళ్ళే అన్న. ముఖ్యంగా ఎవరైతే కవిత ఉందో కవితకి సంబంధించి కవిత కూడా సభలో పాల్గొంది. నేను పార్టీలకు అతీతంగా నేను బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, ఏ పార్టీ కాదు, నేను లంబడి బిడ్డ, లంబడి సంఘానికి జాతికి చెందిన బిడ్డనే, అందుకనే నేను ఈ సభకు వచ్చాను అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఎట్లా చూస్తారు అన్నది? ఇప్పుడు కవిత ప్రధానంగా ఇక్కడ మహబూబాద్ నుంచి వెళ్ళి ఎంపీగా గెలిచి ప్రస్తుతం మాజీ ఎంపీ ఉన్న పరిస్థితి. వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు. ఇప్పుడు మీ అందరం ఐక్యమైన ఆదివాసులకి వ్యతిరేకంగా కొట్లాడతాం అనే పరిస్థితి అక్కడ సభలో మనకు కనబడుతుంది. కానీ ఇంతంత రేవంత్ రెడ్డిని ఇటుపక్క పొంగులేటిని కలిపేది ఉంటే రాజకీయంగా బీఆర్ఎస్ కు వచ్చే ప్రయోజనం, రాజకీయంగా బీఆర్ఎస్ కు వచ్చే మైలేజ్ బీఆర్ఎస్ కు ఉంటది. సేమ్ టైం నిజమైన ఆదివాసీ ఉద్యమాన్ని లంబాడ కులానికి చెందిన వ్యక్తిగా దాన్ని అడ్డుకునే కుట్ర కూడా రెండు ఉంటది. ఇప్పుడు కవిత మాట్లాడుతుంటే రెండు కోణాలు మాట్లాడుతుంది. ఒకటి ప్రతిపక్షంలో చేరి కాంగ్రెస్ కు అంతో ఇంతో ఉన్న ఆ ఓటు బ్యాంకుని మొత్తంగా కూడా కాంగ్రెస్ మొత్తంగా కూడా లంబాడీని తీసేసే పనిలో ఉన్నది. కాబట్టి మనం అందరం బీఆర్ఎస్ వైపు రావాలన్నట్టే రాజకీయ ఇండికేషన్స్ ఉంటాయన్న. రెండోది వాళ్ళిద్దరి మీద నెపం నెట్టి ఇటు ఆదివాసుల్ని బదనం చేసే మాటలే కవిత మాట్లాడే మాటలు. అవన్నీ సైంటిఫిక్ ఎట్లా నిలబడతాయన్న? ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా లంబాడీ లిస్టులు కాదనే ఉద్యమం వచ్చింది. అంత పెద్ద ఉద్యమంలో ఆదిలాబాద్ నుంచి వెళ్ళి ఇవాళ అశ్వారావుపేట వరకు మొత్తంగా కూడా మినిస్టర్ల పైన దాడులు జరిగినాయి, రాడికల్ మూవ్మెంట్ వచ్చింది, కేసులైనాయి, కొన్ని వేల మంది విద్యార్థులు జైళ్ల పాలైలు, స్కూళ్ళను అడ్డుకున్నారు, లంబాడీ టీచర్లు మాకొద్దన్నారు. మరి అప్పుడు 1976 లో జరిగిన ఆ విషయాన్ని బీఆర్ఎస్ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. అప్పుడేమైనా పరిష్కారం వచ్చిందా? ఏమైనా పరిష్కార మార్గం చూసిందా? అట్లీస్ట్ ఒక కమిషన్ అని వేయగలిగిందా? ఇప్పుడు కమిషన్ అయితే కవిత మాట్లాడే అబద్ధాలని కమిషన్ చెబుతుంది కదా, అవి అబద్ధాలా నిజాలా అనేటి. మరి ఆ సమయంలో అధికారంలో ఉన్న మీరు మరి తెగల మధ్యలో మీరు నిజంగానే తెగల మధ్యలో వైరుధ్యం అనుకున్నప్పుడు వైరుధ్యం ఎందుకు వస్తుందా? కమిషన్ వేయాలి కదా. ఆ కమిషన్ ఎక్కడన్నా మనకు కనపడుతుందా? కనపడదు. అంటే ఇప్పుడు లంబాడ రాజకీయ ప్రతినిధులు కూడా దీన్ని ఒక రాజకీయ రంగు మూసి వాళ్ళు ఎట్లా బెనిఫిట్ పొందాలనే అవకాశాలే చూస్తారు తప్ప ఉసి కొలిపి అంతిమంగా ఎవరికి నష్టం జరుగుతుంది? మళ్ళీ ఆదివాసులకే అన్యాయం జరుగుతుంది. ఆ కోణపు మాటలనే మనం చూడాల్సి వస్తుంది అన్న. ఆ మాటల్ని ఆత్మగౌరవ సభ పేరుతో బల ప్రదర్శన చేసిందని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే అది బల ప్రదర్శన కాదు, ఆత్మగౌరవ సభ, మా బల ప్రదర్శన అయితే వేరేలాగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? అంటే మా శాతమే ఎక్కువ ఉంది, మా ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది, మమ్మల్ని ఎట్లా తీసేస్తారు, మమ్మల్ని తీసేంత దమ్ము ఈ ప్రభుత్వాలకు ఉందా అన్నట్టుగా ఇండైరెక్ట్ గా మెసేజ్ అయితే ఇస్తున్న పరిస్థితి ఉంది. మరి మీ ఉద్యమం ముందుకెళ్తాదంటారా? ఇప్పుడు ఆత్మగౌరవం అంటన్నా, ఆత్మగౌరవం అనేది వేరు, ఆత్మగౌరవం అనేది ఎప్పుడు రావాలి? లంబాడీలు మేము కించపరిచినప్పుడు, లంబాడీలను మొత్తంగా కూడా ఈ బాహ్య సమాజానికి ఇంకొక రకంగా చూపించినప్పుడు ఆత్మగౌరవ పోరాటం చేయాలి. మేము చాలా సాగుగా ఇది రాజకీయ కాన్స్టిట్యూషనల్ గా వాళ్ళు ఎస్టీలు కాదని రాజ్యాంగాన్ని ప్రశ్నించకుండా చేసే పోరాటం మాది.
రాజ్యాంగంలో చేర్చబడలేదనే పోరాటం. దానికి ఆత్మగౌరవానికి సంబంధం ఏందన్న? వాళ్ళ ఆత్మగౌరవం ఏం దెబ్బతిన్న తెలంగాణ? వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతారు తెలంగాణలో. ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రొఫెసర్లు, గెస్టెడ్ స్థాయి, ఉన్నత స్థాయి ఉద్యోగాలలో మొత్తం వాళ్ళే ఉన్నారు, వ్యాపారస్తులు వాళ్ళే ఉన్నారు. ఇవాళ అన్ని రకాలుగా ఈ తెలంగాణ సమాజంలో అగ్రగణ్యంలో ఇవాళ ఆర్థిక వ్యవస్థ ఏమన్నా లంబాడీలు ఉన్నది. ఇంకా ఆత్మగౌరవం అనే ముచ్చట ఎవరు మాట్లాడాలన్నా? దోపిడీకి గురవుతున్న వర్గాలు మాట్లాడాలి. వాళ్ళందరూ నల్లమల్ల పోయి చెంచుల్ని చూడండి అన్న. 200 గూడాలు రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కింద గేట్లు పెట్టి ఉంటాయి. ఇవాళ హైదరాబాద్ లో ఉన్న 10 యూనివర్సిటీలలో ఏ యూనివర్సిటీలలో భూతద్దం పెట్టేతుకులైనా చెంచు విద్యార్థి దొరకడు. నీకు డిగ్రీలో దొరకడు, పీజీలో దొరకడు, పిహెచ్డీలో దొరకడు. అంటే ఇప్పుడు మరి వీళ్ళేం పోరాటం చేయాలి? మరి నల్లమలలో వీళ్ళు అసంఖ్యాక లంబాడీలు నల్లమలకు మైగ్రేషన్ అయి నల్లమల్ల ఫారెస్ట్ ను సగం ఆక్రమించారు వీళ్ళు. నల్లమల్ల మననూరులో ఒక స్కూల్ ఉంటది, మీరు పోయి విజిట్ చేయండి. అక్కడ సెన్సు పీటీజీ స్కూల్ ఉంటది, ఒకటి ప్రిమినేటివ్ ట్రైబల్ గ్రూప్ సెన్సు అని ఉంటది. అందులో సెన్సులు మాత్రమే విద్యార్థులు ఉండాలి. పీటీజీ మొత్తం ఖాళీ చేపించి ఆ పీటీజీ ప్లేస్ లో లంబడులే మొత్తం లంబాడా టీచర్లు, లంబాడా స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఎక్కడికక్కడ వీళ్ళు రిజర్వేషన్లను దోపిడీ చేయడమే కాకుండా, ఆర్థిక వనరులని పథకాలను దోపిడీ చేయడమే కాకుండా, స్కీములను దోసుకోవడమే కాకుండా, పైనుంచి మళ్ళీ వీళ్ళే ఆత్మగౌరవం ముచ్చట మాట్లాడతారు వీరు. అంటే ఇవాళ ఎట్లున్నదంటే వాళ్ళు ఆత్మగౌరవ పోరాటం తర్వాత బల ప్రదర్శన అంటే ఏం చేస్తారు? దాడులు చేస్తారా మా మీదకి వచ్చి? దమ్మున్నదా? మా ప్రాంతం మీదకి వచ్చి మా లీడర్ల మీదనో మా ప్రజల మీదనో దాడులు చేసే అంత దమ్మున్నదా? అంటే ఇటు పక్క ఎవరు ఉన్నారే? కొమరం భీం చరిత్ర మర్చిపోయినావా? బిర్సా ముండా మర్చిపోయినావా? సమ్మక్క సార్ల మా పోరాట వారసత్వం చచ్చిపోయిందా? మా రక్తం ఇంకా బతికే ఉన్నది కదా అది. ఆ సమయానికి వస్తే ఎట్లా ఎదుర్కోవాలో మాకు కూడా తెలుసు అన్న. వీళ్ళ మేము చరిత్ర నుంచే చదువుతాను. వీళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్ ఏంది, వీళ్ళ దృక్పథం ఏంది, అదంతా మేము చూస్తాం కదా. వీళ్ళు ఏమన్నా భయపెట్టగలిగితే ఓటు ద్వారా రాజకీయ పార్టీలు భయపెడతారు కావచ్చు. రేపు పొద్దుగాల ఓటు బలం ఎక్కువ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కనుక ఈ డిమాండ్ సపోర్ట్ చేస్తే మీ అంత చూస్తామని వాళ్ళని భయపెడతారు కావచ్చు. లేకుంటే బీఆర్ఎస్ పార్టీని భయపెడతారు కావచ్చు, బీజేపీ పార్టీని భయపెడతారు కావచ్చు. వాళ్ళ దగ్గర పోయి పొలిటికల్ లాబింగ్ చేసుకోగలుగుతారు కావచ్చు. బలహీనంగా ఉన్న ఆదివాసులకి ఒక రాజకీయ పరమైన నిర్ణయాలు, హక్కులు దక్కకుండా కుట్ర చేయగలుగుతారు కావచ్చు తప్ప వీళ్ళు చేసేది ఏముండదు. దానికి కూడా మేము కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూడబా అన్న. రేపు పొద్దుగాల తెలంగాణ సమాజాన్ని అడుగుతాం, మీరు వెనకకు పోయి చూడండి. వెనకకు పోయి చూసినప్పుడు వాస్తవంగా ఈ దక్కన్ పీఠభూమిలో ఈ నేల మీద పుట్టిన ఆదివాసి ఎవరో గుర్తించండి, ఈ ప్రాంతానికి వలస వచ్చిన వాళ్ళు ఎవరో గుర్తించండి. నిజమైన నేటివ్ ఆదివాసీస్ ఎవరు ఇక్కడ, నేటివ్ ట్రైబల్స్ ఎవరు ఇక్కడ ఈ తెలంగాణ గడ్డ మీద? వలస వచ్చిన వాళ్ళు ఎవరు? ఇవాళ ఎవరికి అన్యాయం జరుగుతుంది? అన్యాయం చేసేది ఎవరు? అంటే మహారాష్ట్ర నుంచి 1 లక్షల వలస రావచ్చు, కర్ణాటక నుంచి 1 లక్షల వలస రావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి రావచ్చు. అంటే ఈ వలసలు వచ్చి బల ప్రదర్శన చేస్తా అంటే తెలంగాణలో ఉన్న సామాజిక కులాలైతే ఊకోవు కదన్నా. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సామాజిక కులాల మద్దతు రాలేదా? అట్లనే మేము ఈ నేటివ్ తెలంగాణ ఆదివాసులం కాబట్టి మీరు చరిత్ర చదవండి, వలసవాదులను గుర్తించండి, మా నిజమైన పోరాటంలో భాగస్వామిగా అనేది వాళ్ళ మద్దతు కూడా తీసుకుంటాం అన్న. మేము ఒంటరిలో ఎట్లయితాం? వాళ్ళిగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఏం చేసుకుంటాం? ఈ ఆత్మగౌరవ సభ పెట్టేందుకు మీ మంత్రులకు సంబంధించి కావచ్చు, మీ ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, ఎవరు కూడా నోరు మెదపకుండా సైలెంట్ గా ఉన్నారు. మరి వాళ్ళు మీకు మద్దతు తెలుపుతారు, ఈ కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు తెలుపుతుందని మీరు అనుకుంటా ఉన్నారా? మీ ఆదివాసీ మంత్రి సీతక్క ఉంది, ఇటు పోతే మీ ఆదివాసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వీళ్ళు ఏమన్నా మిమ్మల్ని సపోర్ట్ ఉన్నారా మీకు అసలు, లేకపోతే అంటీ అంటున్నట్టు ఉంటా ఉన్నారా? ఇప్పుడు వాస్తవం కూడా మీరు అన్న దాంట్లో ఏమైతుంది అన్న, ఇవాళ సీతక్క కాన్స్టిట్యున్సీలో గాని లేకుంటే ఇటు ఇల్లందు కాన్స్టిట్యున్సీ అటు పోతే బోతు ఇట్లా అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యే స్థానాలలో లంబాడీల జనాభా 20 నుంచి 30 వేల ఓట్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒక 20 నుంచి 30 వేల ఓట్లు ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యేలకి ఇప్పుడు ఏమైపోయిందంటే ఎస్టీ కాన్స్టిట్యున్సీలలో ఆదివాసుల ఓట్ల శాతం కొంత తక్కువ ఉండడు, లంబాడీలది దాని తర్వాత స్థానంలో తర్వాత ఇంకా మిగతా కులాల ఓట్ల ఉండడంతో వీళ్ళు రాజకీయంగా కూడా వీళ్ళ అభద్రతా భావంతో వీళ్ళకి ఎట్లున్నదంటే, మేము మా ఆదివాసీల పక్షాన మేము నిలబడేది ఉంటే రేపు పొద్దుగాల ఈ లంబాడీల ఓట్లు మైనస్ అవుతాయేమో,
ఈ ఓట్లు మాకు పడయేమో అనే రాజకీయ అభద్రతా భావంలో ఉన్నది మాత్రం వాస్తవం. ఇవాళ మంత్రి సీతక్క గారు గాని మిగతా వారు గాని. కానీ ఈ పరిస్థితులలో వాళ్ళు కూడా ఈ డిమాండ్ కు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటది. ఇవాళ తెల్లం వెంకటరావు గారు భద్రాచలం ఎమ్మెల్యే, ఆయన సుప్రీంకోర్టులో ఫైల్ పిటిషన్ చేసిన తర్వాత నోటీసులు వచ్చినాయి. తెల్లం వెంకట్రావు లాగానే మిగతా ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈ డిమాండ్ కు పొలిటికల్ లాబింగ్ జాతితో కలిసి రావాల్సిన బాధ్యత ఉంటది, పరిష్కారం చూపెట్టాల్సిన బాధ్యత ఉంటది. ఎందుకంటే ఇవాళ ఉద్యమ బలం గాని ఆదివాసీ ప్రజల బలం గాని ఈ పద్ధతిలో కొంత తక్కువగానే ఉన్నది, అంటే సరిపోయేంత పరిపుష్టిగా లేదు. వీళ్ళ బలం కూడా మనకు తోడు కాగలిగినప్పుడు ఖచ్చితంగా కూడా లంబాడీల తొలగింపు డిమాండ్ అనేది బలపడుతుంది. ఒకవేళ రాజకీయంగా వీళ్ళు మా డిమాండ్ కనుక సపోర్ట్ చేయని క్రమంలో ఆదివాసీ ప్రజలందరం కూడా మరి ఇంత పెద్ద ఉద్యమం జరిగి ఆదివాసుల వైపు ఎమ్మెల్యేలు నిలబడినప్పుడు రేపు పొద్దుగాల వీళ్ళని మళ్ళీ గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉండరు కదా, అది వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం. మొత్తం మీద మీ ఉద్యమానికి సంబంధించి తారాస్థాయికి చేరుతుంది. ఇటు లంబాడీలకు సంబంధించి కావచ్చు, వాళ్ళు మీరు 2-3 ఇంటర్వ్యూలు ఇస్తేనే వాళ్ళు ఆత్మగౌరవ సభ కూడా పెట్టి వాళ్ళ బల ప్రదర్శన ఏంటో చూపించారు. మరి ఏం చేయబోతున్నారు, మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇందాక కూడా నేను చూసిన ఒక వీడియో చూసాము, ఇది ఏదైతే బైక్ మీద ర్యాలీ చేసుకుంటూ లంబాడి గో బ్యాక్ అంటూ కూడా మీరు ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. మీరు ఇదంతా ఎదుర్కోగలరా? అంత సరిపోతుందా మీకు దమ్ము? ఖచ్చితంగా అన్న, తెలంగాణలో 2000 గూడాలు ఉన్నాయి, 150 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో జాయింట్ యాక్షన్ కమిటీ, ఎన్ని సంఘాలు ఉన్నా కానీ అన్ని సంఘాలు ఒక గొడుగు కిందికి రావాలి. ప్రధానంగా విద్యార్థి యువత చదువుకున్న వాళ్ళు ప్రతి కుటుంబం నుంచే కదలాలి. ప్రతి కుటుంబంలో ఇవాళ నిరుద్యోగం ఉన్నాడు, ప్రతి కుటుంబంలో సీటు కోల్పోయిన విద్యార్థి ఉన్నాడు. లంబాడీల వల్ల నష్టపోయిన కుటుంబాలు అనేకంగా ఉన్నాయి తెలంగాణలో. మేము ఫస్ట్ మండలాల వారిగా ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఉన్నాం. ఇట్లా మేము ప్రతి మండల కేంద్రంలో పోయి అక్కడ ఉన్న గూడెం నుంచి 5 వ్యక్తులు మేము తీసుకొని, ఉద్యోగస్తుల్ని, రిటైర్డ్ ఎంప్లాయీస్ ని, వీళ్ళందరినీ తీసుకొని మేము అంతా కూడా బైక్ ర్యాలీలు సమావేశాలు నిర్వహిస్తాను. నిత్యం ఇట్లా మా తెలంగాణలో ఉన్న 150 మండలాలు, 2000 గూడాలను ఇదే పద్ధతిలో చైతన్యం చేసి 100కి 100% మా న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం ముంగడ పెడతాం. మీకు ఓట్లు తక్కువ ఉన్నాయి, మీకు జనాభా తక్కువ ఉన్నదని గనక వాళ్ళ వైపు నిలబడేది ఉంటన్నా 100కి 100% ఈ తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన వనరులు కూడా మా ప్రాంతంలో ఉన్నాయన్న. ఖచ్చితంగా అన్నిటిని అడ్డుకుంటాం. ఇసుకను అడ్డుకుంటాం, కరెంటును అడ్డుకుంటాం, వాటర్ను అడ్డుకుంటాం, ప్రాజెక్టుల దగ్గర కూర్చుంటాం, బయటికి నీళ్లు పోనీయం. మరి ఈ సమాజం మాయనక నిలబడినప్పుడు అక్రమంగా మా సంపద ఎట్లా రావాలని మేము అనలేమా? ఇది 5వ షెడ్యూల్ భూభాగం కదా, రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు కదా. ఈ 5వ షెడ్యూల్ భూభాగం అనేది ఎవరో ఇచ్చింది కాదు కదా. ఖచ్చితంగా కోరం భీం లాంటి వారు రక్తం జిందిస్తే వచ్చిన 5th షెడ్యూల్ కదా. అనుకున్నప్పుడు మరి ఈ 5th షెడ్యూల్ భూభాగంలోకి వెళ్ళి నీళ్లు పోవాలన్నా, ప్రాజెక్టు కట్టాలన్నా, ఇసుక పోవాలన్నా మేము పేసా గ్రామ సభలు చేసి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానం కదా. మరి అయ్యే పేసా గ్రామ సభలు పెట్టామంటే మేము నీరు ఏమంటాం, మేము ఇసుక ఏమంటాం? మాకు కూడా ఉన్నదన్నా, మాకుండే ప్రణాళికలు మాకున్నాయి. కాకపోతే ప్రభుత్వము ఖచ్చితంగా అన్యాయం అయిపోతున్న ఆదివాసీల పక్షాన నిలబడాలనేది కూడా ఈ రోజు వరకు కూడా మేము శాంతియుత పద్ధతులే మేము విన్నవిస్తాను. ఖచ్చితంగా మా పోరాట మార్గం ఇంకో రూపం, తీవ్ర రూపం దాల్చాలంటే వనరులు అడ్డుకునే కార్యక్రమాలు కూడా మేము చేస్తామన్నా. ఖచ్చితంగా అది కూడా పరిగణనకు తీసుకొని ప్రభుత్వం ఆలోచించాలని విన్నవిస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అప్డేట్స్ అంటే మీకు కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే పూర్తిగా కూడా చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ లంబాడీలు వర్సెస్ ఆదివాసీలు ఇది పెద్ద ఎత్తున చర్చగా మారుతుంది. ఇటు చూసుకుంటేనేమో లంబాడీలని ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాలంటూ ఇటు ఆదివాసీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటేమో ఆత్మగౌరవ సభలు అయితే లంబాడీలు పెడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే లంబాడీ సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇందిరా పార్క్ వద్ద ఆత్మగౌరవ సభ అయితే పెట్టిన పరిస్థితి ఉంది. ఇది మాత్రం సోషల్ మీడియా మాధ్యమాలలో పెద్దగా వైరల్గా మారింది. ఇటు ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్నాడు, లేకపోతే రేవంత్ రెడ్డి ఉండి దీని వెనకాల నడిపిస్తున్నాడు. గత 10 సంవత్సరాల్లో ఈ విషయం తెర మీదకి రాలేదు, ఇప్పుడే తెర మీదకి వస్తుందంటే దీని వెనకాల వీళ్ళు ఉన్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి లంబాడి సంఘాల నాయకులు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు చూడాలి ఏం జరుగుతుంది, ఏంటి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటనేది చూడాలి. చూస్తూనే ఉండండి మహానగర్. నేను మీ జర్నలిస్ట్ అండి.